హలో గైస్, నాకు 16th రోజు నాకు యూట్యూబ్ తరఫు నుంచి ఒక మెయిల్ వచ్చింది. నా యూట్యూబ్ పేరుతోటి వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఒక మెయిల్ వచ్చింది. నేను అది చూసి ఏందిరా నాకన్నా అర్థం కాలేదు. దాంతో నాకు అర్థమైందంటే నా వాచ్ టైం నాది 100 మిలియన్ ప్లస్ వ్యూస్ కంప్లీట్ అయింది. నా యూట్యూబ్ తరఫు నుంచి అప్లై అనే ఆప్షన్ వచ్చింది. నేను నాకు అర్థం కాలేదు. నేను అంటే చాలామంది ఇక్కడ తప్పు ఏం చేస్తారంటే అప్లై నౌ వచ్చిన తర్వాత చక్కగా ప్రాసెస్ చేయరు. చక్కగా వాళ్ళకి 10 మిలియన్ కాకముందే ఒకసారి అప్లై నౌ అని వస్తుంది, కానీ ఒకసారి చక్కగా ప్రాసెస్ చేయరు. అది తప్పు చేసేవారికి మళ్ళీ అది అప్లై చేసేది 2 మంత్ 1 వీక్లో అయిపోయేది 2 మంత్స్ 3 మంత్స్ కూడా పడుతుంది. ఫస్ట్ మీరు 100 సబ్స్క్రైబర్లో 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత మీకు కింద అప్లై నౌ అని వస్తుంది. అప్లై నౌ కింద మీరు అర్న్ దగ్గర ఎంత అప్లై నౌ అని కనబడుతుందా, అక్కడ అప్లై నౌని మీరు ట్యాప్ చేయాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఇట్లా వైట్ ఇట్లా ఉందనుకో, అలాగే రానట్టు మీకు వైట్ కలర్లో వస్తుంది అక్కడ అప్లై నౌ అని. అప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఉంటుంది. అక్కడ స్టార్ట్ బటన్ ఉందా మీకు, ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ బటన్, ఆ ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ బటన్ని మీరు క్లిక్ చేయాలి. నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. కొంచెం క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఒక మొత్తం అంటే అవి యూట్యూబ్ తరపు నుంచి మొత్తం అంటే చదువుకోవాలి. మీరు చదువుకోకపోతే కింద టిక్ మార్క్ కొట్టేస్తారు. యాక్సెప్ట్ బేస్డ్ టర్మ్స్ అని కొట్టేసి యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. మీకు మెయిన్ ఇప్పుడు స్టెప్ వచ్చేది సెకండ్ స్టెప్లో ఏముంటారంటే మీ అడ్రస్ మెయిన్ స్టెప్పే అది. మీకు అన్ని కొత్త జీమెయిల్ ఐడి కావాలి. ఎందుకంటే మీరు మీరు యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ ఐడి సేమ్ పెట్టిరనుకో, మీరు ఒకళ్ళు హ్యాక్ అయినా మీ యాక్సెస్ అకౌంట్ మిలగొచ్చు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏముంది, స్టార్ట్ బటన్ వద్దండి. మెయిన్ ఇదే. మీరు పైసలు సంపాదించాలన్నా మీ అకౌంట్ ఇక్కడనే ఆగిపోవాలన్నా మెయిన్ ప్రాసెస్ ఇదే. మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ నొత్తి, సేమ్ ఇక్కడనే స్టార్ట్ బటన్ నొట్టిన తర్వాత మీకు ఫస్ట్ యాక్సెస్ అకౌంట్ ఉంటే ఆడ ఫస్ట్ క్లిక్ చేయండి. మీకు ఒకవేళ సెకండ్ మీకు ఇప్పుడు కొత్త యాక్సిస్కి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే సెకండ్ది క్లిక్ చేయండి. అసలు నాకు యాక్సిస్ అకౌంటే లేదు, అసలు నాకు అది ఏందో కూడా తెలియదు, అసలు ఉందా లేదో కూడా నా అకౌంట్లో తెలియదు అంటే థర్డ్ క్లిక్ చేసుకోండి. నేనైతే సెకండ్ క్లిక్ చేస్తున్నాను. ఏం చేయాలి, నెక్స్ట్ అని నొత్తిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు యాక్సెస్ అకౌంట్కి నేను ఏ జీమెయిల్ ఐడినా నేనైతే కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను, కొత్త జీమెయిల్ ఐడి పెట్టుకుంటా. చాలామందికి యూట్యూబ్కి యాక్సెస్ అకౌంట్ మెయిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్సెస్ ఒకవేళ యూట్యూబ్ ఐడి మీరు పోయినా మీ మెయిల్ ఉంటుంది. ఒకవేళ మీ యూట్యూబ్ ఐడి హ్యాక్ అయినా మీ యాక్సెస్ అకౌంట్తో మీరు ఒకవేళ మీ అలా మనీ ఉంటే ఒకవేళ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దాంతో నెక్స్ట్ మీ కంట్రీ. ఇప్పుడు డైరెక్ట్ నాది వచ్చేసింది నా యూట్యూబ్ లింక్, ఎందుకంటే ఆటోమేటిక్ దాంతో ఇక పని లేదు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఏ కంట్రీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత అన్ని కింది పోయిన తర్వాత టిక్ మార్క్ వచ్చేసి సెటప్ ద అకౌంట్ అని వచ్చేసాలి. వచ్చింది నెక్స్ట్ స్టెప్. ఇది మెయిన్ ఫస్ట్ అంటే ఇండివిజువల్ పక్కా పెట్టుకోవాలి. ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత నీ నేము, నీ అడ్రస్ ఫస్ట్ ఇది ఇండివిజువల్తో పక్కా అడ్రస్ 1 అడ్రస్ 2 సిటీ ఇవన్నీ స్టేటు నంబరు అన్నీ కరెక్ట్ పెట్టాలి. మెయిన్ ఇదే. ఇప్పుడు ఇది పెట్టకపోయినాం అనుకో ఇక ప్రాసెస్ తప్పు అవుతుంది. నీది 2 వారాల్లో నీ అకౌంట్ 2 రోజులలో అయ్యేది 3 నెలలు 4,000 పడుతుంది. కరెక్ట్ నెంబర్ పెట్టండి, కరెక్ట్ చేయండి. నేనైతే చూపిస్తాను నేను నా అడ్రస్, ఎందుకంటే పర్సన్ కదని. ఓకే, ఇప్పుడు నేనేమో అన్నీ ఫిల్ చేసిన తర్వాత చేస్తున్నా. ఓకే, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. చాలామంది 2 వీక్లలో అయిపోయి 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇక్కడ నా నంబరు. ఓకే, ఇది ఎవరు చూపించద్దు, ఏమనుకోకండి, ప్రైవసీ కదా ఇది. ఓకే, సబ్మిట్ అని వచ్చేసినాం. ఓకే, ఇదేమిది రిటర్న్ టు యూట్యూబ్, అది అసలు క్లిక్ చేయవద్దు. ఓకే, అసలు క్లిక్ చేయదు. మీరు ఆటోమేటిక్ బ్యాక్ అయిన తర్వాత మీకు ఆడ ఆప్షన్ వస్తుందా, ఇట్ ఈస్ ప్రోగ్రెస్ అంటే యూట్యూబ్ వాళ్ళు నీ యూట్యూబ్ని చెక్ చేసి అసలు ఈ అకౌంట్కి అవుతుందా కాదా, లేకపోతే ఈ అకౌంట్ వేరేటోళ్ళ నుంచి వీడియో తీసుకొని పెడుతుందా అని నెక్స్ట్ నుంచి యూట్యూబే చూసుకుంటుంది.